సాగర్ జలాశయం వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకుంటే భారీ స్థాయిలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు గాను భారీ వరద మన జలాశయం నిండి దూరాల కానీ ఇటు వస్తే శ్రీశైలం జలాశయాల నిండి ఈరోజు నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటుగా గత 4 రోజుల నుండి శ్రీశైలం 8 గేట్లు విడుదల చేసి ఇన్ఫ్లో ఇక్కడికి కొనసాగుతా ఉంది. 3,12,000 క్యూసెక్కులు ఎగువ నుంచి శ్రీశైలానికి చేరుతుంటే అక్కడ నుండి నాగార్జున సాగర్ కి ఇక్కడ మనకి నాగార్జున సాగర్ చూసుకున్నట్టు అయితే 2,12,000 క్యూసెక్కుల నీరుని మనం నాగార్జున సాగర్ కి ఇన్ఫ్లోగా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా చూసుకుంటా ఉంటే రేపు ఇప్పటికే జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ప్రకటించారు, ఎడమ కాలువ నీరును విడుదల చేస్తామని చెప్పి సాగునీరుకు అవసరానికి గాను దీనికి రేపు జిల్లా అధికారులు దాంతో పాటుగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పాల్గొని ఎడమ కాలను వాటర్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం, నాగార్జున సాగర్ నిండుకుండలా మారుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గత సంవత్సరం చూసుకుంటే పూర్తి డెడ్ లెవెల్స్ కి చేరడం జరిగింది. డెడ్ లెవెల్ చూసుకుంటే 510 అడుగులకి పూర్తి డేంజర్ బెల్స్ మోగిన పరిస్థితి కూడా మనం చూసాము. దీంతో పాటుగా నాగార్జున సాగర్ నిండాలంటే 590 అడుగులు నీరు మనకి కావాలి. ఇదే ఇనుపులో కూడా కొనసాగుతా మనకి దాదాపు ఇంకా ఒక 4-5 రోజుల్లో నిండే అవకాశం ఉంది. కానీ మరి నిండుతుందా ఏం చేయాలనేది చూడాలి మనం. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ రేపు ఎడమకాడ రిలీజ్ చేస్తే మాత్రం మనకి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎడమకాలం చేసి వరి వేసుకోవడానికి, పంటలు పండించడానికి మాకు అనుకూలంగా బాగుంటుందని చెప్పి ఇప్పటికే ఆనందంలో మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.